సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అది చాలా హృదయాన్ని కలచివేసే విధంగా అనిపించింది. ఇది నా ఒక్కడి అభిప్రాయం కాదు, సమాజంలో ప్రజలందరి అభిప్రాయం. చాలా మంది దీని విషయంలో గాయపడి గుండెకోతకు గురై స్పందిస్తూ ఉన్నారు. అంటే మిగిలిన ఏ వర్ణాల వారైనా తమకిష్టం వచ్చినటువంటి భక్తి మార్గంలోకి వెళ్ళొచ్చు, తమకిష్టం వచ్చిన విశ్వాసంలోకి వెళ్ళొచ్చు, కానీ దళితుడికి మాత్రం ఆ స్వేచ్ఛ లేదు. దళితుడికి ఆ స్వేచ్ఛ లేదు. అంటే దళితుడంటే సర్వోన్నత న్యాయస్థానానికి కూడా ఇంత చిన్న చూపు ఉంటుందని నేను అసలు భావించలేదు. మరి ఎవ్వరికీ లేని ఈ ఈ చట్టాన్ని లేకపోతే ఈ తీర్పుని దళితులకు మాత్రమే ఎందుకు ఇచ్చారు? దళితులకు మాత్రమే